అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిగెత్తున్న వేగంతో కార్మిక శాఖ మంత్రి సుభాష్ గారు పరిగెత్తలేకపోతున్నారు. మంత్రుల జాబితా తీసుకుని చివరి వరుసలో ఉన్నారంటున్నారు. అవునా? నేను యాక్చువల్గా ఫైల్ మూవ్మెంట్ వచ్చేటప్పుడు లాస్ట్లో ఉన్నాను. ఫైల్ మూవ్మెంట్ అనేది ఆఫీస్ సైడు లేకపోతే సమ్ ఇష్యూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లిప్కార్ట్ పెట్టుకున్నారు, మాకు 12 hours 24 hours ఉమెన్ ఎంపవర్మెంట్ కావాలి, కొద్ది వెసులుబాటు ఇవ్వండి 3 o'clock వరకు అని చెప్పేసి వాళ్ళు ఫైల్ పెట్టారు. ఆఫ్టర్ 12 లేడీస్కి పర్మిషన్ ఇవ్వాలి అంటే అది మన హోంశాఖకి సంబంధించింది, పోలీసులు నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అది నేను ఇచ్చాను అంటే ఎవరికన్నా ఏమైనా అమ్మాయికి ఏమైనా జరగదని జరిగిందంటే కార్మిక శాఖ మంత్రి 3 గంటల వరకు ఇచ్చాడు, అతనికి చేత కాలేదు, అనవసరంగా ఇచ్చారంటారు. ఆ ఫైల్ నేను బయటికి పంపటం, అలాంటివి 1-2 ఫైల్స్ లేట్ అవ్వడం జరుగుతుంది. దాంట్లో స్పీడ్ చేయండి, ప్రజలకు వెంటనే సమస్యలు తీర్చండి అని చెప్పడం జరిగింది. అందులో 25లోనూ ఇప్పుడు మళ్ళీ 13th 14th ప్లేస్లోకి వెళ్ళాను. ఎప్పుడైతే మంత్రి జాబితా అంతర్జాతీయ చివరిలో వచ్చారో ఒక భయం పట్టుకుంది. అందుకే ఇటీవల సత్యం గారి పేరు, మీ నాన్నగారి పేరు మీద ఫౌండేషన్ ఏర్పాటు చేసి సర్వీసెస్ సేవా కార్యక్రమాలు అంటూ చేస్తున్నారు, కొంత మెరిట్ని పెంచుకోవడానికి అంటున్నారు. వాస్తవమేనా? యాక్చువల్గా మేము 20 years నుంచి ప్రజాసేవలో ఉన్నాం. అంటే ఇప్పుడు వెలుగులోకి వచ్చింది వాసంశెట్టి సత్యం గారి ఫౌండేషన్ ద్వారా సర్వీసెస్ అనేది ఇప్పుడు బాగా వెలుగులోకి వచ్చింది. మీరు ఉన్నప్పుడు ఎవరికి తెలియదు. ఓకే, తెలియక నేను ఆ సేవా కార్యక్రమాలు గుర్తించే నాకు లోకేష్ గారి పాదయాత్రలో నన్ను పిలిచి ఒక పేరు ఉంది అంటే సోషల్ సర్వీస్ చేస్తున్నాను కరోనా టైంలో. కానీ అంతకుముందు నేను 20 years నుంచి చేస్తా. ఇవేమి ఆశించి కాదు, రాజకీయ పదవుల గురించి కాదు, మామూలుగా చేసుకుంటూ వచ్చా. సో దాన్ని చేశారు. సో మనం చేసేదంతా మనం లీగల్గా చేద్దాం, మనం చేద్దామన్న ఉద్దేశంతో పెట్టడం జరిగింది అది. సో నేను ఇవ్వాల్సింది కాన్స్టిట్యున్సీలో వచ్చినప్పుడు నా జీతం అంతా కూడా ఇస్తూ ఉంటాను, జీతం మొత్తం ఇస్తూ ఉంటాను. మా ఫాదర్ చేసేది అదంతా నేను ఇక్కడ ఊళ్ళో లేనప్పుడు ఆయన చేసుకుంటూ వెళ్తారు. సో అంటే ఒక నానుడి నేను బలంగా నమ్ముతాను, విమర్శలు చేసే శబ్దం క్షణికం, సేవ పేరుతో తెచ్చుకునే పేరు శాశ్వతం. ఓకే, బాగా చెప్పారు. సో విమర్శలు ఉంటాయి, అబండాలు వేస్తూ ఉంటారు, ఇవన్నీ వెన్నతో పెట్టిన విద్య వైఎస్ఆర్కి. అది సేమ్ చంద్రబాబు నాయుడు గారు ఫాలో అవుతున్నారు, లోకేష్ గారు లేకపోతే పవన్ కళ్యాణ్ గారు, వాళ్ళు సేవ పేరుతోనే ముందుకెళ్తా ఉన్నారు. 18 నిజంగా 4-5 hours మించి పడుకోరు చంద్రబాబు నాయుడు గారు. మీకు తెలుసు, సెక్రటరియేట్లో ఆయన నిత్యం అందుబాటులో ఉంటారు. ఆయన నేను నిజంగా పని చేయకపోతే ఆయన ఉపేక్షించడం, నన్నే కదా ఎవరిని ఉపేక్షించడం. ఆయన పని ప్రతిదీ మానిటరింగ్ చేసుకుంటారు. ఫైల్స్ మూమెంట్లో లాస్ట్, కానీ ర్యాంకుల విషయం ఇంకా మాకు ఎవరికి ఇవ్వాల. ఇన్ఛార్జ్ మినిస్టర్ ర్యాంక్ వస్తే ఆ రోజు కృష్ణా జిల్లా ఫస్ట్ అని కూడా ప్రకటించారు. అంతేగాని ఇప్పుడు మా పనితీరు విషయంలో ఏదైనా తేడా ఉంటే ఆయన ఉపేక్షించడు. ఆయన సత్యం ఫౌండేషన్ ద్వారా చేస్తున్న కార్యక్రమాలకు నిధులంతా కూడా ఒక మంత్రిగా అధికారం ఉపయోగించి సేకరించి మీ నాన్నగారికి ఇస్తున్నారు. అంటే మీ నాన్నగారి సొంత మేము బై బర్త్ సిల్వర్ స్పూన్ అండి, మా ఆస్తులు మాకు ఉన్నాయి. గోల్డ్ స్పూన్ కాదు, సిల్వర్ స్పూన్. సిల్వర్ స్పూన్, మరీ గోల్డ్ స్పూన్ కాదులే. మా తాతయ్య గారు పుట్టారు, మా తాతయ్య గారి తర్వాత ఆయన సంపాదించిన ఆస్తులు తండ్రి గారు పాడు చేయకుండా అలా తీసుకెళ్లారు. నేను కొంత పాడు చేశాను. ఎట్లా, ఏ విధంగా పాడు చేశారంటే ఇంకేముంది, రియల్ ఎస్టేట్స్లో అయినప్పుడు నేను సేవ చేయాలనుకున్నా చేసుకుంటా పోవటం. ఓకే. సో అలాగా కొద్ది అంతకుముందు నాయకులు కూడా పార్ట్ టైం పాలిటిక్స్ నాది. ఎలక్షన్ దగ్గరికి వచ్చేటప్పటికి సదురు మొన్న విశ్వరూప్ గారు ఖర్చు పెట్టడం కానీ, అయిన తర్వాత కొన్ని ఖర్చు పెట్టడాలు కానీ, భోజనాలు పెట్టమంటాం, అవి మీకు తెలిసిందే కదా, అలా కొంత పాడు చేశాను. సో అయితే మాకు బజార్లో ఉన్న షాపులు కానీ ఇవి కానీ మేము వెల్ సెటిల్డ్. సో నేనేమి కొత్తగా సంపాదించక్కర్లేదు, ఉన్నది పాడు చేయకుండా ఉంటే చాలు. మీరు మంత్రిగా ఉన్నా తండ్రి గారు ఏంటంటే ఈ పార్టీ మనం నమ్మించింది. నేను నాట్ ఈవెన్ కౌన్సిలర్, అసలు వార్డు మెంబర్ కూడా కాదు. మన మెయిన్ మంచి చేస్తున్నాడు, ప్రజల్లో మంచి ఉందని భావించేస్తారు. అంటే చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ ఒక వ్యక్తికి సీట్ ఇస్తున్నప్పుడు చాలా ఆలోచిస్తారు. కాబట్టి 164 వచ్చింది. ఆయన అంతకుముందు కూడా. సో 164లో 21 జనసేన ఉంది, మళ్ళా ఉంది అంటే దాంట్లో అందరూ కూర్చుని మాట్లాడుకున్నదే. ఏదైనా అభ్యంతరం ఉంటే
పవన్ కళ్యాణ్ గారు అభ్యర్థులు ఆ వ్యక్తికి వద్దని చెప్పి హక్కు ఆయనకు ఉంది. చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ వ్యక్తికి వద్దని, కొన్ని కాంట్రవర్సీ వ్యక్తులు ఉంటారు. అలాంటి ఎన్డీఏ కూటమికే చెడ్డ తెస్తారు కాబట్టి అందరం కలిపే కూర్చుని మనం ఈ సీట్లు ఇచ్చుకుందామని మీకు ఇవి మాకు ఇవి అయితే ఈ క్యాండిడేట్ ఇదని చెప్పుకుని ప్రస్తావించుకుని ఇచ్చారు కాబట్టి 164. సో దాంట్లో భాగంగా మనకేదో చేశారు, ప్రజలకు ఏదో చెయ్యాలి. సో నువ్వు చేస్తున్నదే ఫస్ట్ నుంచి మా నాన్నగారు ఒక్కొక్క సందర్భంలో తిట్టేవారు. మరి ఏముంది ఏం లేదని చూసుకోకుండా మొత్తం అక్కడికి వెళ్ళి చైన్ తాకట్టెట్టి బయట తెచ్చి డబ్బులు ఇవ్వటం ఏంటి, లోగో అవుతాం కదా పబ్లిక్లో, అది ఇదని ఫస్ట్ మందలించేవారు. ఈ సత్యం ఫౌండేషన్ పెట్టిన తర్వాత ఈయన కూడా అదే పని చేస్తాను. అంటే మీరు చదువుకునే వయసులోనే చేతికు బ్రాస్లెట్ మెల్లో చైన్లు కూడా తాకట్టు పెట్టి మీ సహ విద్యార్థులకు ఫీజులు కట్టారని చెప్తుంటారు మీ నాన్నగారు. ఆయన విడిపించుకుని వస్తూ ఉంటాడు, నేను పెడతా ఉంటాను. అంటే కొన్ని ప్రత్యేక సందర్భాల్లో ఇంకా ఎక్కువ అవుతుంది అమౌంట్ అనేటప్పటికి అలా చేసేవాళ్ళు. ఓకే. సో ఎప్పుడు సేవా కార్యక్రమాలతోనే ముందుకు వెళ్ళాం. అది హార్ట్ఫుల్గా, అంటే ఫస్ట్లో ఈ సేవా కార్యక్రమాలు చేసేటప్పుడు ప్రెస్లో పడ్డామా, ఫోటో వచ్చిందా, ఈ బిల్డప్లకి ట్రై చేసేవాడు. క్రమేపీ 1 year అయిన తర్వాత సాయం కోసం వచ్చిన వాళ్ళు కష్టాన్ని చూసి దాంట్లో ఇన్వాల్వ్ అవటం జరిగింది. అలాగా క్రమేపీ ముందుకు రావడం జరిగింది. సో ఈ రోజున మనం పబ్లిసిటీ చేసుకుని మనం ఇచ్చి పబ్లిసిటీ చేసుకుని, సో దాని ద్వారా తెలియని వాళ్ళు కూడా వచ్చి, అంటే ఇప్పుడు సేవ అంటే కేవలం డబ్బులు ఇవ్వటమే కాదు, కొంతమంది ఇలా బాగోలేదు ఇతనికి అంటే రైట్ పర్సన్ తీసుకుని వచ్చి ఇవ్వాలి. ఇప్పుడు తాగుమూతలు ఉంటారు, వాళ్ళు వచ్చి కష్టాలు చెప్తుంటే మనం వాళ్ళు చెప్పి కష్టాలు చాలా జెన్యున్గా ఉంటాయి. తాగేసి వచ్చి దాన్ని ఆయనకి ఇచ్చేస్తూ ఉంటాం, రాంగ్ వేలో వెళ్ళిపోతుంది అది. సో అలా కాకుండా ఇక్కడ కార్యకర్తలు ఏం చేస్తారంటే సరైన కష్టాన్ని గుర్తించి తీసుకురావడం కూడా సేవే. అది తీసుకుని వచ్చిన తర్వాత మనం ఏదో ఒకటి చెయ్యాలి. సో దీన్ని చూశారు, ఆయన ఏదో చేస్తున్నాడు, మన పిల్లల్ని ఇక్కడ తీసుకెళ్తే చదివించుతాడు, లేకపోతే ఏదో పిల్లల భవిష్యత్తు తీర్చిదిద్దుతారనే. ఈ రోజున ఒక అమ్మాయి ఉంది, బాక్సింగ్ అమ్మాయి పేరు నిహారిక. ఆ నిహారిక అన్న అమ్మాయి కూడా పాపం నా దగ్గరికి చాలాసార్లు వచ్చింది. నాకు ఆ జనంలో నా దగ్గర రాలేకపోయేది. మెల్లిమెల్లిగా అది ఫాదర్ దగ్గరికి వెళ్ళింది ఆ అమ్మాయి. నేను ఇలాగ నాకు టాలెంట్ ఉందండి, నాకు సపోర్ట్ చేయండి అంటే సత్యం ఫౌండేషన్ ద్వారా చేశారు. ఈరోజు నేషనల్స్ కూడా కొట్టింది ఆ అమ్మాయి. సో అలాగే చాలామంది టాలెంట్ ఉండి అడగడానికి ఇబ్బంది పడే పరిస్థితి. అందుకని మా సిస్టర్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. ఓకే. లేడీస్ ఏమైనా ఉంటే సిస్టర్ని కాంటాక్ట్ చేస్తారని ఫాదర్ నెంబర్తో పాటు సిస్టర్కి చెప్పి, సిస్టర్కి చేస్తే సిస్టర్ ఆ అమ్మాయి ఉద్యోగం కూడా మానేసి ఇక్కడ లేడీస్ ఎంపవర్మెంట్ మనకి ఏదోటి వాళ్ళకి పనికి కల్పించాలని మనం సత్యం ఫౌండేషన్ ద్వారా కూడా మేము అనేక ఈ వర్క్షాప్స్ నిర్వహిస్తూ ఉన్నాం. సో భవిష్యత్తులో మీ నాన్నగారు అంటే త్వరలో అనాథ ఆశ్రమము, వృద్ధాశ్రమములు పెట్టాలనుకుంటున్నారంట. దానికి మన ఫండింగ్ ఎలా, మీరేమైనా ప్రభుత్వం నుంచి స్థల సేకరణ అవన్నీ చేయించే అవకాశం ఏమైనా ఉందా? అంటే అవన్నీ పెట్టాలంటే ఖర్చుతో కూడుకుని వృద్ధాశ్రమం. అంటే ఇక్కడ ఇద్దరు ఎదురుకొచ్చారండి. ఉప్మేళ నుంచి ఒక తనుబాబు అని ఎదురుకొచ్చారు. అలాగే శేషారావు గారని, మేడిశెట్టి శేషారావు గారిని, ఆయన కూడా స్థలం ఇస్తానని వచ్చారు. ఒక రామచంద్రపురం, ఒక ఉప్మేళలో ఇస్తానని చెప్పి వచ్చారు. వాళ్ళు సైట్ ఫ్రీగా ఇస్తానంటున్నారు. సో అది కన్స్ట్రక్షన్ చేసి ఒకటి పిల్లలకి ఒకటి ముసలి వాళ్ళకి పెడదామని చెప్పి సత్యం ఫౌండేషన్ ద్వారా ఇక్కడే పెడతారా? ఇక్కడే పెడతారు. రామచంద్రపురం. మరి ఇంత పొజిషన్ ఇచ్చినా ఈ ప్రజలకు ఏదో ఒకటి చేయాలి కదా.